అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ పరమపావనమైనటువంటి మంత్రరాజ్యము గాయత్రి మంత్రరాజ్యము యుగ యుగాల నుంచి ఏ భూమి మీద ఈ పావనమైనటువంటి మంత్రరాజ్యము జపించబడుతున్నదో ఆ భూమి పుణ్యభూమి, ఆ భూమి మోక్షభూమి, ఆ భూమి ధన్యభూమి. ఆ భూమి మీద మరణించినటువంటి వారికి ముక్తి లభిస్తుంది. అటువంటి పావనమైనటువంటి మంత్రరాజ్యము గాయత్రి మంత్రరాజ్యము. ఈ పావన మంత్రరాజ్యాన్ని సాధకులు జపించేటప్పుడు వారి అంతరంగం విశాలమవుతుంది. సంకుచిత భావాలు నశించిపోతాయి. హృదయం పవిత్రమవుతుంది. అపవిత్ర మలిన సంస్కారాలన్నీ కూడా రూపుమాసిపోతాయి. వాక్కులలో దోషం నశించి వాక్కు పవిత్రమవుతుంది. వాక్కులలో దోషం అంటే అబద్ధాలు చెప్పడం, తొందరపడి మాట్లాడడం, నోటికి ఎదుస్థితి మాట్లాడడం, అతిశయమైనటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటివన్నీ మాట్లాడడం, ఎదుటి వాళ్ళను విమర్శించడం. ఎదుటివారి విమర్శ కంటే ఆత్మవిమర్శ మంచిది అని మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పరవిమర్శ కంటే ఆత్మవిమర్శ మంచిది. అందువల్ల ఇవన్నీ దోషాలు. ఈ దోషాలన్నీ గాయత్రి మంత్రం చేత నశించిపోతున్నాయి. అమ్మా, నీవు సర్వాంతర్యామివి, నైమిసారణ్య పీఠ నివాసినివి, భక్త హృదయ నివాసినివి. నైమిసారణ్యం నీకు ఇష్టమైనటువంటి పీఠం. మునీశ్వరులందరూ నిన్నక్కడ పూజలు, ప్రార్థనలు, యజ్ఞయాగాదులు చేస్తూ తత్వ విచారణం చేస్తూ నీ గురించి ధ్యానించినటువంటి పుణ్యక్షేత్రం. పరమపావనమైనటువంటి భక్తుల అంతరంగం నీకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం. నాహం తీర్థేన కైలాసే వైకుంఠే వానకర్హిచిత్ వసామి కింతు మజ్ఞాని హృదయాంభోజ మధ్యమే. అమ్మకు ఎక్కడ ఇష్టంగా వసిస్తుందో ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఎక్కడ ఇష్టం అంటే వసామి కింతు మజ్ఞాని హృదయాంభోజ మధ్యమే, నివసిస్తాను నేను భక్తుడు జ్ఞాని అయినటువంటి వారి అంతరంగంలో వెలుగుగా నివసిస్తాను అంటుంది. ఆత్మగా దేదీప్యమానమైనటువంటి భోంతరాలన్నిటినీ ప్రకాశింపచేసేటువంటి స్వయం ప్రకాశమానమైనటువంటి తేజస్సుగా ఆత్మగా అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. వసామి కింతు మజ్ఞాని హృదయాంభోజ మధ్యమే. జ్ఞాని హృదయంలో నివసించడం అమ్మకు మిక్కిలి ప్రీతికరమైనటువంటిది. అందువల్ల అటువంటి ఆత్మజ్ఞానాన్ని సముపార్జింపచేసే మంత్రమే గాయత్రి మంత్రరాజ్యము. సంధ్యాదేవిగా, సావిత్రిగా, సరస్వతిగా, శ్రీయాదేవిగా ఏ గాయత్రీదేవి అనేక నామాలతో కీర్తించబడుతున్నదో, హే జగజ్జనని, నీ యొక్క అనంతమైనటువంటి మహిమను ఎరుగుట మాకు సాధ్యమా? కలియుగంలో అనేక లోపభూయిష్టమైనటువంటి గుణాలతో కష్టపడుతూ, అనేక రకాలైనటువంటి మాలిన్యాల మధ్య తిరుగుతూ, మలిన సంస్కారాలతో ఉన్నటువంటి హృదయంతో నీ యొక్క పవిత్రాతి పవిత్రమైన నీ దివ్య శక్తిని గుర్తించడం సాధారణమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి మానవులైన మాకు అది సాధ్యమవుతుందా? హే జగజ్జనని, నీ యొక్క దివ్యత్వాన్ని నీవే మాకు అర్థమయ్యే విధంగా అనుగ్రహించాలి అంటూ వేదమంత్రాలలో తల్లిని అనేక రూపాలలో కీర్తిస్తూ ఉన్నారు. అమ్మా, నీ మంత్రాన్ని జపించే శక్తిని నాకు ప్రసాదించు, నా హృదయంలో ప్రవేశించు. సుందరమైనటువంటి కాలి మంజీరాల యొక్క దివ్య నాదంతో, ఆ కాలి మంజీరాలు ఓంకార నాదంతో నినదిస్తూ ఉండగా, ఆ సుందరమైనటువంటి మంజీర నాదంతో నా హృదయాన్ని నువ్వు పీటగా చేసుకొని నా హృదయ పీఠం మీద నువ్వు వసించాలి. నా హస్తాలను ఎప్పుడు విడిచిపెట్టకూడదు, జీవితంలో నన్ను నడిపించాలి అంటూ అమ్మను ప్రార్థించేటువంటి కమనీయమైన ప్రార్థనలు అపురూపమైనటువంటివి. అమ్మ గాయత్రి తల్లి, నన్ను నీ సేవకు వినియోగించుకోవాలి తల్లి అంటూ వేద ఋషులు అమ్మను వేడుకుంటున్నారు. తల్లి, సత్యం నుంచి మమ్ములను జారిపోనివ్వకు. ఒక్కొక్కసారి
సత్యాన్ని పాటించడం వేద ఋషులకే అసంభవమైంది. మరి సామాన్యమైనటువంటి మానవులు కలియుగంలో కలికల్మష వాతావరణంలో ఉన్నటువంటి మానవులకు ఎలాగా ఈ కలియుగ వాతావరణ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుంది? జనని యొక్క దివ్య రక్షణ కవచం మీ చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు సత్యం నుంచి జారిపోనివ్వకుండా తల్లి రక్షణ కవచం భక్తుని కాపాడుతుంది. ప్రతినిత్యం ప్రాతకాలంలో మీరు నిద్రలేచి గాయత్రి మంత్రాన్ని మానసికంగా జపం చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి స్పందన లోపల జరుగుతూ ఉంటుంది. ఇది చాలా గుప్తంగా ఉంటుంది, మన కంటి గోచరం కాదు. గుప్తంగా జరిగేటువంటి ఈ యొక్క దివ్య స్పందన సూక్ష్మ శరీరంలో ఎన్నో కేంద్రాలు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆ నిద్రావస్థను రూపుమాపి ఆ కేంద్రాలకు చైతన్యాన్ని కలుగజేస్తుంది గాయత్రి మంత్ర జపం. ప్రతి జీవిలో అద్భుతమైనటువంటి శక్తి నిద్రాణమై ఉంది. ఏ మానవుడి ప్రపంచంలో వ్యర్థుడు కానే కాదు, అతడు బ్రహ్మస్వరూపుడు. నీవు బ్రహ్మము అంటుంది సనాతన ధర్మం. నేను బ్రహ్మన్నైతే నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నీ ఎదుట ఉన్న వ్యక్తి కూడా బ్రహ్మమే. నీవు చూస్తున్నటువంటి సకల చరాచర సృష్టి సర్వంలో ప్రతి వస్తు పదార్థము బ్రహ్మస్వరూపమే. ఆ మహోన్నతమైనటువంటి స్థితికి ఎదిగి ఆ దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి. అలాగ తెలియచేసేదే సనాతన దివ్య ధర్మం. అందుకే ఇక్కడ గాయత్రి మంత్రాన్ని మానసికంగా జపిస్తున్నప్పుడు శరీరంలో సూక్ష్మంగా విశేషమైనటువంటి స్పందన గుప్తంగా జరుగుతూ ఉంటుంది. ఆ గుప్తమైన విశేష స్పందన వలన అనేకంగా నిద్రాణమై ఉన్నటువంటి శక్తులన్నీ కూడా చైతన్యవంతమవుతున్నాయి. ఆ శక్తులన్నీ దివ్యమైనటువంటి చైతన్యాన్ని సంతరించుకుంటూ మానవుని శరీరంలో అద్భుతమైనటువంటి ప్రకంపనాలను సృష్టిస్తూ అతని సూక్ష్మ శరీరం క్రమంగా అద్భుతమైనటువంటి వెలుగులతో వికసించడం ప్రారంభిస్తుంది. మన సూక్ష్మ దేహంలో అనేక అంగాలు, ఎన్నో ప్రత్యంగాలు ఉన్నాయి. వాటిల్లో ఎన్నో చక్రోపచక్రాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథులు ఉన్నాయి, ఎన్నో మాతృకలు ఉన్నాయి, ఎన్నో రహస్య సంస్థానాలు ఉన్నాయి మన శరీరంలో. గాయత్రి మంత్ర జపం చేత క్రమంగా ఈ గ్రంథులు, ఈ చక్రోపచక్రాలు, ఈ రహస్య స్థానాలు, ఈ మహాసంస్థానాలు ఇవన్నీ కూడా క్రమంగా వికాసం చెంది మానవ శరీరం చుట్టూ మానవ శరీరమే ఒక దివ్య చైతన్య శరీరంగా కోటి వెలుగులుగా పరిణామం చెందుతుంది. నీవు వెలుగు, నీవు ఆత్మస్వరూపుడవు. మరణం తర్వాత ఏ వెలుగైతే మనలో ఉన్నదో ఆ వెలుగును ధ్యానంలో భక్తుడు సాక్షాత్కరించుకుంటున్నాడు. ఏ వెలుగైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుందో ఆ సూక్ష్మంగా కంటికి కనపడనటువంటి ఆ శక్తి గాయత్రి మంత్ర ధ్యానం చేత అపూర్వమైనటువంటి తేజస్సుగా ప్రకాశిస్తూ తాను బ్రహ్మస్వరూపము అన్నటువంటి దివ్యమైనటువంటి విశేష జ్ఞానాన్ని ఆత్మస్వరూపుడై సాధకుడు అనుభూతిని పొందుతూ ఉన్నాడు. అతడు చాలా సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అగణిత గుణ మహాశక్తులకు అటువంటి వ్యక్తి అధినేత కాగలడు, అద్భుతాలను చేయగలడు. పరమాద్భుతమైనటువంటి శక్తులన్నీ అతనిలో మేల్కొంటున్నాయి. అవన్నీ కూడా ఆత్మశక్తులు. తన కేంద్రానికి తాను చేరుకున్నాడు. బాహ్యమైనటువంటి ప్రభావం అతని మీద ఇప్పుడు పనిచేయదు. కేంద్రంలో వెలిగేటువంటి వెలుగు సామాన్యమైనటువంటి వెలుగు కాదు, కోటి సూర్య ప్రకాశమానమైనటువంటిది ఆ వెలుగు. అందుకే గాయత్రి మంత్రంలో మొదటి బీజమంత్రం గణేశుని యొక్క గాయత్రి బీజమంత్రం. గణేశుని జగన్మాత తన వద్దకు పిలిపించినప్పుడు గణేశుడు పవిత్ర మంత్ర జలాలతో, నదీ జలాలతో జగదంబ పాదపద్మాలను పవిత్రంగా కడుగుతూ ఆ జలాలను తాను స్వీకరిస్తూ త్రాగుతూ ఉన్నాడు. జగన్మాత గణేశుని యొక్క భక్తికి మిక్కిలి ప్రీతురాలై అతనికి పంచవదనాలను ప్రసాదించింది. ఆ పంచవదనాలతో నిరంతరం వేదాలు, ఉపనిషత్తులు గానం చేస్తూ బ్రాహ్మణాం బ్రాహ్మణస్పతి అంటూ కీర్తించబడ్డాడు. కవులందరికంటే శ్రేష్టమైన కవి, కవులకు వాక్కులను ప్రసాదించేవాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అంటే
గణపతి ప్రార్థన చేయకుండా, ఆ మహాగణేషుని యొక్క అనుజ్ఞ లేకుండా ఆ సరస్వతి కృపాకటాక్షాన్ని అతడు సాధించలేడు. అందుచేతనే ఆ గణపతినే వాగ్దేవత అంటూ ఈ శ్లోకంలో వర్ణించారు. అటువంటి వాక్ సంపదను ప్రసాదించేటువంటి వాడు. అంతరంగం స్వార్థభూయిష్టమైనటువంటి చీకటితో ఉన్నప్పుడు, ఆ వెలుగును సాక్షాత్కరించుకోలేనప్పుడు మన అంతరంగంలో నుంచి వచ్చే ప్రతి వాక్కు అంధకార బంధురమైనటువంటి వాక్కులు, దేహానికి మనసుకు పరిమితమైనటువంటి మాటలు మాట్లాడుతూ మానవ జీవితం అక్కడికి ఆగిపోతుంది. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి ఒక మహత్వపూర్ణ కేంద్రాన్ని గురించి దృష్టిలో ఉంచుకొని ధ్యానంతో సాధకుడు ఆ కేంద్రాన్ని ఎప్పుడైతే స్పృశిస్తూ ఉన్నాడో, అద్భుతాద్భుతమైనటువంటి వెలుగు తాను ఈ యొక్క మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ పరిమితమైన దేహం జీవితం కానే కాదు అన్నటువంటి శ్రేష్టమైన స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగి, ఆ స్పష్టమైన శ్రేష్ట జ్ఞానంతో అద్భుతాద్భుతమైనటువంటి బ్రహ్మానందంతో నిరంతరం తాను ఆనందంగానే ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ కష్టం కూడా అతని మీద పని చెయ్యదు. కష్టాలు రాకుండా ఉండవు. జీవితం అంటే కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? సముద్రం మనం తీసుకున్నప్పుడు అలలు లేకుండా మనం ఎప్పుడైనా సముద్రాన్ని ఊహించగలమా? అదేవిధంగా మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, అనేక నిందలు, ప్రతినిత్యం ఏదో ఒక విధమైనటువంటి ఒత్తిడి చాలా సహజంగా ఉంటుంది. ఎవరైతే ఆత్మవంతుడై ఉంటాడో, బ్రహ్మజ్ఞాన సిద్ధిని పొందినటువంటి సాధకుని అంతరంగం కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుందో, బాహ్య పరిస్థితుల యొక్క ఒత్తిడి జ్ఞాని మీద పని చెయ్యదు. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ గ్రీఫ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఏ విధమైన వేదనకు, కష్టానికి, దుఃఖానికి స్థానం లేదు. ఎందువలన తాను బ్రహ్మ స్వరూపుడై అక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞాని విరాజిల్లుతున్నాడు. మానవ జీవితం యొక్క లక్ష్యం ఈ వెలుగును తన హృదయంలో సాక్షాత్కరించుకోవడమే. అందుకోసమే మనకు మానవ జన్మ లభించింది. ఆ జన్మ కూడా పరమపావనమైనటువంటి భారతమాత ఒడిలో లభించింది. ఆ భారతీయ దివ్య సంస్కృతి ఆకాశం కంటే కోటి రెట్లు విశాలమైన సంస్కృతి. అందులో ప్రతి భావాలు ఆకాశంలో లెక్క పెట్టడానికి సాధ్యం కాని నక్షత్రాలని మించినటువంటి కాంతివంతమైన, శ్రేష్టమైన, స్పష్టమైన దివ్య భావాలు, సకల మానవాళి యొక్క క్షేమాన్ని అభిలషించినటువంటి దివ్య భావాలు. అందుకే గాయత్రి మంత్రం అన్నటువంటిది దివ్యత్వాన్ని సంధానం చేసేటువంటిది, అంతరంగంలో ఉన్నటువంటి శక్తులను మేల్కొల్పేటువంటిది. సమస్త జన్మకోట్ల మహాపాతకాలను శాశ్వతంగా సమూలనంగా భస్మమనరించేటువంటి శక్తి ఈ పవిత్ర గాయత్రి మంత్ర రాజ్యానికి ఉన్నది. సర్వ విజ్ఞాన భాండాగారానికి గాయత్రి తల్లి ఆధారం. సూక్ష్మ శరీరం గాయత్రి ధ్యానం చేత వికసిస్తుంది. స్వయంగా పుష్పాలు సూర్యకాంతి సోకి ఎలాగ ఉదయం కాలంలో వికసిస్తూ ఉంటాయో, మనం పుష్పాలను చూచినప్పుడు ఆ పుష్పాలు నిన్నటి రాత్రి మొగ్గలుగా ఉంటాయి. ఈరోజు ఉదయం చాలా నెమ్మదిగా ఆ మొగ్గలన్నీ వికసిస్తూ సుందరమైనటువంటి వర్ణాలతో సౌరభాలు వెదజల్లుతూ సమస్త పుష్పాలు వికసించి తమను తాము భగవంతునికి సమర్పించుకుంటున్నాయా అక్కడ నుంచి అన్నట్లుగా అనంత విశ్వకోట్లకు ఆధారభూతమైనటువంటి దైవశక్తికి తమను తాము సమర్పించుకుంటూ ఉంటాయి. ఏ విధంగా సూర్యకాంతి సోకి పుష్పాలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయో, గాయత్రి మంత్ర జపం వల్ల అంతరంగంలో ఉన్నటువంటి సమస్త కమలాలు, సూక్ష్మాతి సూక్ష్మమైన చక్రాలు, చక్రోపచక్రాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా వికసించడం ప్రారంభించి సూక్ష్మ శరీరం వికాసం ప్రారంభమవుతుంది. ఎంతెంతగా జపం సాగుతూ ఉంటుందో సూక్ష్మ శరీరంలో వికాసం అంతంత అధికంగా ఉంటుంది. ఎవరైతే సూర్యాభిముఖంగా నిలబడి ప్రతినిత్యం నాభి లోతు నీటిలో నిలిచి పవిత్రమైనటువంటి విశ్వాసంతో, పరమభక్తితో గాయత్రి మంత్ర రాజ్యాన్ని జపిస్తారో వారికి ఆత్మజ్ఞాన సంపన్నత అతి శీఘ్రంగా చేకూరుతుంది.
అటువంటి వారికి జన్మలో ఊహించలేనటువంటి మహామహిమాన్వితమైనటువంటి బ్రహ్మవచ్చస్సు ఆవహిస్తుంది. బ్రహ్మ తేజస్సుతో వారి నేత్రాలు, వారి వదనాల విందం, వారి హృదయం, వారి వాక్కులు ఇవన్నీ కూడా విరాజిల్లుతూ ఉంటాయి. అందుకని ఋషీశ్వరులు నాభిలోతు జలప్రవాహాలు నిలబడి వేదకాలంలో గాయత్రి మంత్రాన్ని అలాగా జపించేటువంటి వారు. ఈ కాలంలో కూడా అవకాశం ఉన్నటువంటి వారు ఏమాత్రం అవకాశం దొరికినప్పుడు మిక్కిలి లోతుగా ఉన్నటువంటి నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ప్రమాదం జరుగుతుంది. అంత లోతు నీళ్ళల్లో కాకుండా నాభి వరకు ఉన్నటువంటి నీటి ప్రవాహంలో నిలిచి భక్తితో సూర్యునికి అభిముఖంగా అంటే ఎదురుగా, సూర్య భగవానుడికి ఎదురుగా నిలిచి ప్రతినిత్యం 1000 సార్లు, కనీసం 1000 సార్లు ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో వారి సూక్ష్మ శరీరం వికసిస్తుంది. వారికి అద్భుతమైనటువంటి దైవిక శక్తులు కలుగుతాయి. వారి శరీరంలో అద్భుతమైనటువంటి బ్రహ్మ తేజస్సు వారి చుట్టూ ఆవరిస్తుంది. జాజ్వల్యమానమైనటువంటి కాంతితో వారి శరీరం కాంతిమయ శరీరంగా పరిణామం చెందుతుంది. గాయత్రి మంత్రరాజ్యంలో అనేక రకాలైనటువంటి మంత్రాలున్నాయి. 7 మహామంత్రాలున్నాయి. ఈ మంత్రంలో అనేక దివ్య అస్త్రాలున్నాయి. బ్రహ్మాస్త్రం ఆదిగా కలిగినటువంటి అస్త్రాలున్నాయి. ఎన్నో రహస్యాలున్నాయి, ఎన్నో జ్ఞానాలున్నాయి. గాయత్రి మంత్ర జపం చేయకుండా వేద జ్ఞానం ఎవ్వరికి ఎటువంటి పరిస్థితుల్లో కలగదు. అటువంటి అపూర్వమైనటువంటి శక్తి కలిగినటువంటిది గాయత్రి మంత్రం. అందుకే మనం చెప్పుకున్నాం, ఏ భూమి మీద ఈ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రం జపించబడుతుందో ఆ భూమి పుణ్యభూమి, ఆ భూమి ధన్యభూమి, జ్ఞానభూమి, శాంతి భూమి, మోక్ష భూమి అని మనం చెప్పుకున్నాం. ప్రాచీన కాలంలో పార్వతీదేవి ఒకసారి తన యొక్క కైలాసంలో తన మిత్రురాళ్ళందరితో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మ యొక్క నవ్వులో నుంచి ఒక రాక్షసుడు ఉద్భవించాడు. అతడి పేరు మమతాసురుడు. మమత, అమ్మ యొక్క మమతలో నుంచి ఉద్భవించాడు గనుక మమత అసురుడు అని పేరు పెట్టారు. అతడు చూస్తుండగానే ఒక పర్వతం అంత ఆకారంగా మారిపోయాడు. మమత కూడా అంతే కదా, ఒక్కోసారి మనకు గారాభం పెరుగుతుంది, ఆ గారాభం కొండంత అవుతుంది. అది ఎంత మమత అంటే ఇంక మాటలతో చెప్పలేనంత మమత బంధనాన్ని కలిగిస్తుంది. అందుకే ఇక్కడ ఈ మమతాసురుడు పుట్టగానే జగదంబ ఆ పర్వతాకారం అంతటి రాక్షసుడికి ఒక పవిత్రమైనటువంటి గణేశుడి మంత్రాన్ని ఇచ్చి ఈ మంత్రాన్ని జపించి శుభాలను పొందమని దీవించి పంపింది. అతడు తపస్సుకు బయలుదేరుతున్నప్పుడు దారిలో శంభరాసురుడు అనే ఒక రాక్షసుడు అతనికి కనిపించాడు. అతడు అనేకములైనటువంటి తాంత్రిక విద్యలను, రకరకాల విద్యలను ఈ మమతాసురుడికి నేర్పించాడు. ఈ అపూర్వ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత శంభరాసురుడు మమతాసురునితో ఇలా చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి సకల మంత్రాలలో శ్రేష్టమైనటువంటి మంత్రం గణేశ మంత్రం. ఆ మంత్రానికి తిరుగులేదు. నీవు వెళ్ళి 1000 దీర్ఘ సంవత్సరాలు ఆ మంత్రాన్ని జపించి గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొందు. అతని అనుగ్రహం ఉంటే ఈ లోకాలన్నీ జయించడం నీకు చాలా సులభం అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకో, ఎప్పుడు గణేశుని మాత్రం ఎదిరించకు అంటూ ఈ విషయాలు చెప్పి శంభరాసురుడు వెళ్ళిపోయాడు. మమతాసురుడు కఠోరమైన దీక్ష వహించి అన్నపానాదులు నిర్జించి 1000 దీర్ఘ సంవత్సరాలు గణేశుని గురించి ఆరాధిస్తూ ఉన్నాడు. అలా ఆరాధించి ధ్యానిస్తున్నప్పుడు గణేశుడు ప్రత్యక్షమై అతనికి అనేక వరాలు ఇచ్చాడు. ఈ విశ్వంలో తనను ఎవ్వరూ జయించలేనటువంటి వరాలన్నీ పొంది లోకాలని అతిక్రమించి మమతాసురుడు అందరినీ కష్టపెడుతూ ఉన్నాడు. ఏ విధంగా మమతాసురుని సంహారం చెయ్యాలో అర్థం కాక మమతాసురుని చేత బాధించబడినటువంటి దేవతలు, ఋషీశ్వరులు మహాగణేశుని శరణు పొందారు. మహాగణేశుడు దేవతల ఋషుల ప్రార్థనలను ఆలకించి మమతాసురుని అణిచివేసేందుకు గణేశుడు సిద్ధపడ్డాడు. అప్పుడు మమతాసురుని యొక్క సైన్యాన్ని అంతటిని చూచి గణేశుడు తన చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న కమలాన్ని, ఒక సౌగంధిక కమలాన్ని
ఆ రాక్షస వీరుల యొక్క సైన్యంలో అలా విసిరివేశాడు. ఎప్పుడైతే తన హస్తంలో ఉన్నటువంటి దివ్య కమలాన్ని మహాగణేశుడు మమతాసురుని యొక్క సైన్యంలో విసిరివేశాడో ఆ దివ్యమైనటువంటి సుగంధాన్ని భరించలేక ఆ సైన్యం అంతా నశించిపోయింది. అప్పుడు మమతాసురుడు గణేశుని శరణు పొంది పాతాళానికి వెళ్ళి దాక్కున్నాడు. అంటే కేవలం ఏ విధమైనటువంటి యుద్ధం చేయకుండానే మహాగణేశుడు తన చేతిలో ఉన్నటువంటి ఒక దివ్య కమలం యొక్క సుగంధం చేతనే మమతాసురుని యొక్క సైన్యాన్ని అంతటిని అణిచివేశాడు. ఇది గణేశునికి సంబంధించినటువంటి మమతాసుర సంహారానికి సంబంధించిన కథ. ఇందులో చాలా అద్భుతమైనటువంటి నీతి ఉంది. గణేశుడు విసిరివేసినటువంటి కమలం దివ్య సుగంధాలను వెదజల్లుతున్నది. ఈ దివ్య సుగంధం ముక్తి వాసన. ముక్తి వాసన ఎక్కడ ఉంటుందో రాక్షసులు అక్కడ ఉండలేరు. ఆ వాసన వారికి సరిపడదు. అందుకే అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటారు. ఇక్కడ ఈ రాక్షసులు పారిపోవడం కాదు, శాశ్వతంగా నశించే పోయారు. ముక్తి వాసనకు ప్రాపంచిక వాసనకు ఎటువంటి విధమైనటువంటి పొంతన ఉండదు అన్నటువంటిది ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి ముక్తి వాసన కలుగుతుందో ప్రాపంచిక వాసన నశించిపోతుంది. ఈ రాక్షసులందరూ ప్రాపంచికమైనటువంటి విషయాసక్తులు, ప్రాపంచికమైన వాసన నశించిపోతుంది. అందుకే మమతాసురుడు ఓడిపోయాడు. మమత ఎప్పుడు ఓడిపోతుంది? ప్రాపంచికమైనటువంటి వాసనలు నశించినప్పుడు, ముక్తి వాసన పెరిగినప్పుడు మానవునికి దైవంతో ఒక అవిచ్ఛిన్నమైనటువంటి బాంధవ్యం ఏర్పడుతుంది. ఇంతవరకు నీవు నేను అంటూ విడిగా ఉన్నటువంటి ఈ భావన నశించి ఆ పరబ్రహ్మమే తాను అన్నటువంటి ఆత్మజ్ఞాన భావన కలుగుతుంది. ఇదే విజ్ఞాలను విజ్ఞనాయకుడు నశింపచేయడం. అమృతాత్మస్వరూపులారా, గాయత్రి మంత్రంలో త అన్న బీజమంత్రం గణేశుని యొక్క బీజాక్షరం. గణేశుడు ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి మీద తన చల్లని దయను చూపి అన్ని రకాలైనటువంటి విఘ్న బాధలను నశింపచేసి అత్యున్నతమైనటువంటి దివ్య జ్ఞానం కలిగినటువంటి మానవాళిని అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.